ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మే 9న కల్కి వచ్చే వరకు పెద్ద సినిమా లేదు. అయితే ఓ చిన్న సినిమా ముఖ్యంగా యూత్ ని ఊరిస్తోంది. రిలీజ్ కు ముందే మంచి బిజినెస్ జరుపుకుంటున్న ఆ సినిమా ఏంటి? ఈ మూవీకి ఎందుకంత క్రేజ్? టిల్లు స్క్వేర్ రిలీజ్ కోసం యూత్ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడో గత ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా మార్చి 29న థియేటర్లోకి వస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన డీజే టిల్లు 2022 ఫిబ్రవరిలో రిలీజ్ అయి సైలెంట్ హిట్ అయింది. సినిమా థియేటర్స్ లో కంటే ఓటీటీలో ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువైంది డీజే టిల్లు హిట్ తో సిద్ధు జొన్నలగడ్డ సీక్వెల్ కథపై కూర్చున్నాడు. రాధికా చేతిలో మోసపోయిన బక్రా పాత్రకు ఫ్రాంచైజీగా తీసుకుని టిల్లు స్క్వేర్ కథ రాశారు. రెండింటికి సిద్ధునే కథ రాసుకున్న దర్శకుడు మారాడు. ఫస్ట్ పార్ట్ ను విమల్ కృష్ణ డైరెక్ట్ చేస్తే రెండో పార్ట్ మాలిక్ రామ్ డైరెక్షన్ లో తెరకెక్కింది. రాజమౌళిలా 2 ఏళ్లు తీసుకుని ఎట్టకేలకు థియేటర్లోకి వస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన 2 పాటలు ట్రైలర్ హిట్ కావడంతో సినిమాకి మంచి హైప్ వచ్చింది. 2 ఏళ్లు సెట్స్ పై ఉన్న టిల్లు స్క్వేర్ లేట్ అయినా మంచి బిజినెస్ ని తీసుకొస్తోంది. థియేట్రికల్ రైట్స్, ఓటీటీ, శాటిలైట్ ఇలా అన్ని ఫ్యాన్సీ రేట్లకు అమ్ముడవుతున్నాయి. డీజే టిల్లును 9 కోట్లు కమ్మితే 16 కోట్లు వచ్చింది. టిల్లు స్క్వేర్ థియేట్రికల్ బిజినెస్ 20 కోట్లు దాటుతోంది. డీజే టిల్లు రేంజ్ లో సీక్వెల్ హిట్ కావాలంటే 40 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి.